విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఎక్స్ జై భారత్ లీడర్ అయిన మన చిరంజీవి గారు మనతోని ఉన్నారు. అండ్ గతంలో చూస్తే కనుక చాలా పోరాటం జరిగింది, ఆయన అందరినీ ప్రశ్నించడం జరుగుతుంటే చిరంజీవి గారిని. అండ్ ఇవాళ కొన్ని విషయాల మీద చిరంజీవి గారిని డిస్కస్ చేయడానికి వచ్చాం, ఏపీ పాలిటిక్స్ మీద. అండ్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది అండ్ ఎక్స్ ప్రభుత్వం ఎలా ఉండేది అన్నది ఇప్పుడు చిరంజీవి గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంది మొత్తం ఏపీ మీద పడ్డారు ఎందుకు? అది ఏపీ కదండి. అందుకోసమేనా? ఓకే. అండ్ చూస్తే గనక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో సిబిఎన్ గారిది స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది కదా, దాంట్లో ఈడీ అటాచ్మెంట్ చేయడం జరిగింది. 23.5 CR సంథింగ్ ఉంది కదా. ఇప్పుడు ఇది అటాచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే మీరేమంటారు? అంటే ఒకటండి, బీజేపీ తన పొలిటికల్ జర్నీ పర్టికులర్లీ నరేంద్ర మోదీ 2014లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి చూసుకుంటే ఎవరితో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీని స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవ్వనివ్వరు ఆయన. బీజేపీలో ఉన్న ప్రస్తుత బీజేపీలో ఉన్న ట్రైట్ అది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఎలా చూడాలంటే, బీజేపీ ఇప్పుడు కంఫర్టబుల్ సీట్స్ లేవు లోక్సభలో, వాళ్ళకు 240 ఉన్నాయి. సో గవర్నమెంట్ సస్టైన్ అవ్వాలంటే డెఫినెట్ గా వాళ్ళకు సెకండ్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ ఉంది. దేర్ ఆఫ్టర్ సెకండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చేసి మనకు జేడీయూ ఉంది. సో జేడీయూ మీద ఎలాంటి కేసులు, నితీష్ కుమార్ గారి మీద ఆల్రెడీ కేసులు ఏం లేవు కాబట్టి జేడీయూని ఏం టచ్ చేయట్లేదు. ఇంకోటి జేడీయూని టచ్ చేస్తే ఆయన ఇమీడియట్ గా రివోల్ట్ అయిపోతారు. సో చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది. కేసు ఉన్న క్రమంలో బీజేపీ విషయంలో కొంచెం అటు ఇటుగా ఏమన్నా చేస్తే మద్దతు ఉపసంహరించుకుంటానని చెప్పడం కానీ, లేకపోతే సెంటర్ దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రానికి ఇవి కావాలి అవి కావాలని ఎక్కువ అడిగారు అనుకోండి, ఇదిగో మీ పీక మా చేతిలో ఉంది పిసికేస్తాం అని చెప్పే ప్రయత్నం ఒక స్లైట్ ఇండికేషన్ ఇచ్చారు వాళ్ళు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే ఈడీ నిన్న అటాచ్ చేసిందో 25.5 CR, అది జస్ట్ ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కువ చేస్తే మా దగ్గరకు వచ్చి ఇంక మీ జుట్టు మా చేతిలో ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఈ టైంలో ఇది ఎందుకు చేశారు అంటే, నిన్న కాక మొన్న నారా లోకేష్ గారు ఢిల్లీ టూర్లో ఉండి వివిధ నేషనల్ మీడియాతో మాట్లాడుతా, నేషనల్ మీడియాలో పర్టికులర్లీ టైమ్స్లోను నావికా కుమార్ గారితో ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రోగ్రాంలో మాట్లాడుతా ఆయన ఏం చెప్పారు, ఆవిడ అడిగిన కొన్ని క్వశ్చన్లకి ఈయన ఒక డిప్లొమాటిక్ గా ఆన్సర్ చేశారు అనుకున్నారు. అవి బీజేపీకి నచ్చని ఆన్సర్స్ అయిపోయినాయి. సో నావికా కుమార్ గారు, రాహుల్ గాంధీని మీరు ఎలా చూస్తారు, రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సస్ అంటున్నారు, మీరేమో స్కిల్ సెన్సస్ అంటున్నారు అని అడిగింది. కానీ ఆ జర్నలిస్ట్కి తెలియని అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ సెన్సస్ కూడా జరుగుతుంది. ఒక రాహుల్ గాంధీనే క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడలేదు కదా. క్యాస్ట్ సెన్సస్ గురించి బీహార్ మాట్లాడింది, బీహార్ పబ్లిష్ చేసింది. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది, తెలంగాణ గవర్నమెంట్ కూడా రీసెంట్గా క్యాస్ట్ సెన్సస్కి అప్రూవల్ ఇచ్చేసింది. సో ఈ క్రమంలో రాహుల్ గాంధీని కార్నర్ చేయాలనే క్రమంలో లోకేష్ని క్వశ్చన్ అడిగేసరికి, లోకేష్ ప్రభుత్వంలో పార్ట్గా ఉన్నటువంటి టీడీపీ కూడా క్యాస్ట్ సెన్సస్ తీసుకెళ్తుంది కాబట్టి రాహుల్ గాంధీని ఆయన కార్నర్ చేసేదానికి అవకాశం లేకుండా అయిపోయింది. సో ఆ క్రమంలో రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాయన స్కిల్ సెన్సస్ ఇంపార్టెంట్, ఈక్వల్లీ క్యాస్ట్ సెన్సస్ కూడా ఇంపార్టెంట్ అన్నారు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, రాహుల్ గాంధీని యాజ్ ఎ లీడర్గా మీరు ఎలా చూస్తారు అంటే, మెచ్యూర్డ్ యాజ్ ఎ లాట్ ఆఫ్టర్ పాదయాత్ర, భారత్ జోడో యాత్ర తర్వాత చెప్పడం అది బీజేపీకి మింగుడు పడిన అంశం కదా. సో బీజేపీతో టీడీపీ పొత్తులో ఉంటా, లోకేష్ రాహుల్ గాంధీ ఎమర్జ్డ్ యాజ్ ఎ లీడర్, మెచ్యూర్డ్ యాజ్ ఎ లీడర్, చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారని చెప్పడం అనేది అది బీజేపీకి మింగుడు పడి ఉండకపోవచ్చు. దాని తర్వాత అఖిలేష్ యాదవ్ గారి గురించి అడిగారు. అఖిలేష్ యాదవ్ గారి గురించి కూడా ఉత్తరప్రదేశ్లో సీఎంగా బాగా చేశారని లోకేష్ గారు చెప్పడం, ఇవన్నీ బీజేపీకి రుచించని అంశాలు అనమాట. లోకేష్ని అఖిలేష్ యాదవ్ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని పొగడటం అనేది ఉన్నట్టు చెప్పడం కూడా బీజేపీకి డైజెస్ట్ కాని అంశాలు. దాన్ని బేస్ చేసుకుని మీరు మాతో ఉంటూ వాళ్ళని పొగుడుతారు ఏంటి, ఇదిగో మీ జుట్టు మా చేతిలో ఉంది అని చెప్పే ప్రక్రియ చేశారని నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, దీనివల్ల ఇది చేస్తున్నారు. డెఫినెట్ గా నాకైతే అంతకు తప్పి ముందు ఏం కనపడట్లా. పర్టికులర్లీ లోకేష్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన తర్వాత వెరీ నెక్స్ట్ విత్ ఇన్ 24 hours లో జరిగినాయి కాబట్టి నేను వాటిని దట్ కుడ్ బి ఎ రీజన్ అని చెప్తున్నాను నేను. అండ్ లోకేష్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, టీడీపీ గవర్నమెంట్ అని చెప్పాడు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ అని ఎక్కడ చెప్పలేదు. అది కూడా కొంచెం బీజేపీకి ఇబ్బంది కలిగి ఉంటదేమో అనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు వీళ్ళకి బీజేపీకి మళ్ళీ ఏమైనా తగాదా జరిగేది ఉంటాయా ఛాన్స్? ఇప్పుడు తగాదా జరిగితే ఏమైందండి, మహా అయితే చంద్రబాబు గారిని మళ్ళీ జైలుకి పంపిస్తారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. బీజేపీ బయటకు వస్తే ఏమైంది, ఏం కాదు కదా, కంఫర్టబుల్ మెజార్టీ టీడీపీకి ఉంది కదా, టీడీపీకి వచ్చే ఇబ్బంది ఏం లేదు కదా. అప్పుడు మేబీ టీడీపీని స్ప్లిట్ చేస్తే చేయొచ్చాము. టీడీపీలో ఉన్న కరప్ట్ లీడర్స్ని, టీడీపీలో ఉన్న అక్రమ వ్యాపారస్తులు చేస్తున్న వాళ్ళందరినీ సిబిఐ, ఈడీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించి మోర్ దెన్ 50% బయటికి లాగేసి అప్పుడు ఏదైనా పెద్ద మొత్తంలో రివోల్ట్ చేస్తే చేయొచ్చు.
ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే టీడీపీలో ఉన్నారు కదా చాలా మంది వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని కరప్షన్ కేసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ తలుచుకుంటే మనం చూసాం మహారాష్ట్రలో ఏం జరిగింది. శివసేన వాళ్ళతో పొత్తులో ఉన్నారు, పొత్తు పెట్టుకున్నారు. సీఎం కుర్చీ దగ్గర డిఫరెన్స్ వచ్చింది 2019 ఎలక్షన్ అయిన తర్వాత. శివసేన బయటకు వచ్చేసి మహావికాస్ అఘాడి కాంగ్రెస్ అండ్ ఎన్సీపీతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. కానీ శివసేన రెండుగా చీల్చి ఏక్నాథ్ షిండే ఫ్రాక్షన్ బయటకు వచ్చింది కదా. జేడీయూతో పొత్తులో ఉన్నారు. జేడీయూ ఒక బలాన్ని సగానికి తగ్గించి బీజేపీ పెద్ద పార్టీగా ఎమర్జ్ అవుతుంది కదా బీహార్లో. సో బీజేపీ వెరీ క్లియర్గా ఉంటుంది వాళ్ళతో ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, పొత్తు పెట్టుకున్న పార్టీని తొక్కి వాళ్ళు పైకి లేవాలని చూస్తారు. అది నేషనల్ పాలిటిక్స్లో జరుగుతున్న తీరది. ఇప్పుడు జస్ట్ రీసెంట్లీ కంక్లూడ్ ఎలక్షన్ చూడండి, మనకు హర్యానాలో దుష్యంత్ చౌతాలా అనే వ్యక్తి ఉన్నాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాలేదు అక్కడ. రాని క్రమంలో దుష్యంత్ చౌతాలా వల్ల కోalition గవర్నమెంట్ ఏర్పడింది అక్కడ. ఈ రోజు దుష్యంత్ చౌతాలాకి ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలేదు, ఒక్క సీటు కూడా గెలవలే. ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి ఒక్క సీటు కానీ ఒక సీట్లో డిపాజిట్ రాలో, ఒక సీటు కూడా గెలవలేదంటే బీజేపీతో పొత్తు ఎంత డేంజరస్ గా ఉంటుందో చూడండి. కానీ అదే బీజేపీ ఏమైంది, ఆ పార్టీ యొక్క నామరూపాలు లేకుండా చేసి ఇది కంఫర్టబుల్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో బీజేపీతో ఒక పొత్తు అనేది ఎలా ఉంటుందంటే ఒక ధృతరాష్ట్రుడి కవిగిల్లానే చూడాల్సి ఉంటుంది. అంటే లోకేష్ గారు కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా టీడీపీ ప్రభుత్వం అని చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి అనుకోవచ్చు? అంటే ఒకటి మీ అది ఇంటర్నల్ గా జరుగుతున్నాయా ఉండడానికి అవకాశం ఉంది కదా. ఇప్పుడు లోకేష్ గారిని చాలా పెద్ద లీడర్ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం టీడీపీ డిఫాల్ట్ గా చేస్తుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయనతో యువగళం చేయించారు, ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్ని ఆయన చేతిలో ఉన్న ఎడ్యుకేషన్ గా హెచ్ఆర్డీ కానివ్వండి, తర్వాత ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ అవనివ్వండి, ఆయన చేతిలో చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేషనల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ మినిస్టర్ వెళ్ళి మాట్లాడి ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అంత అగ్రెసివ్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, కానీ మొన్న లోకేష్ గారు ఇచ్చారు. ఈ వేలో చూస్తే లోకేష్ గారిని ఒక బ్రాండ్ టీడీపీ పెద్ద లీడర్ గా ప్రమోట్ చేసే ప్రయత్నం జరుగుతుందేమో కదా. మేబీ దాన్ని కట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈడీ ద్వారా బీజేపీ పనిచేసిందేమో అనిపిస్తుంది నాకు. అచ్చా, లోకేష్ గారు ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత ఎలా ఉందండి? అంటే అప్పటి లోకేష్ గారికి ఇప్పుడు పదవి తీసుకున్న లోకేష్ గారికి ఎలా ఉంది? పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. పెద్ద డిఫరెన్స్ అంటే గవర్నెన్స్ పరంగా చూసుకుంటే దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ యాక్చువల్ గా. ఓకే, సో గవర్నెన్స్ పరంగా ఏదన్నా ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఉండింది, స్కూల్లో సిబిఎస్ఈ కరికులం తీసుకొచ్చింది, స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, స్కూల్ బిల్డింగ్స్ కొత్తగా కట్టారు, మధ్యాహ్నం భోజనం బాగుండేది. సో ఇప్పుడు చూస్తేనేమో మధ్యాహ్నం భోజనం బాగాలేదనేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. తర్వాత స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకేష్ గారు ఎక్కడైనా స్కూల్ విజిట్ చేసినప్పుడు ఆ ఫోటోలు మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాత గవర్నమెంట్ ఇచ్చిందే కనిపిస్తా ఉంది. కొత్త బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ అన్ని కూడా అప్పట్లో తీసుకొచ్చిన వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్డింగ్సే కనిపిస్తున్నాయి. ఇతని ముద్ర ఇంకా వేయలేపాడు, 4 నెలలు అవుతుంది, ఇంకా అవకాశం అయితే రాలేదు. అవకాశాన్ని తీసుకొని ఒక ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ ఏమైనా తీసుకురాగలిగితే దెన్ మనం మాట్లాడచ్చు లోకేష్ గారి గురించి. అతను ఇప్పటికైతే ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ పర్టికులర్లీ ఆయన లీడ్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఏం కనపట్లేదు. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్. ఏపీలో చూస్తే కలర్ చేంజింగ్ బాగున్నాయి గోడల మీద. గత ప్రభుత్వం ఉంటే ఆ కలర్స్ వేసుకుని ఇప్పుడు ఈ కలర్స్ వేసుకుంటున్నారు. ఈ అమౌంట్ అంతా ఎవరిది మొత్తం ఇది? అంటే యూజ్ అది ఆ కలర్స్ తోని ఏముంది చెప్పండి. అంటే ఒకటండి, ఇప్పుడు గవర్నమెంట్ మారిన ప్రతిసారి పార్టీ గవర్నమెంట్ ఆఫీసులకి లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల బిల్డింగ్స్ కి రంగులు మార్చడం అనేది అది ఫెయిర్ పార్ట్ అయితే కాదు, అది ఒక దుబారా ఖర్చు కానీ ఉంటుంది. గవర్నమెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా అప్పులు ఎక్కువ ఉన్న రాష్ట్రం. సో అప్పులు తగ్గించేది చూడాలి, కానీ అప్పులు పెంచుకుంటా పోయి కాంట్రాక్టుల ద్వారా కొంత కమిషన్లు దండుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదనేసి నా పర్సనల్ ఒపీనియన్ అది. సో దానివల్ల ఏదైనా ప్రొడక్టివ్ పని చేయండి, ఒక బెటర్ పాలసీ తీసుకురండి. లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులకి కనీసం యూనిఫామ్స్ ఇవ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్కి బెటర్గా ఇంకేదన్నా చేయండి. లేకపోతే హెల్త్ పరంగా ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెయింటెనెన్స్ బాగాలేదంటున్నారు, ఆ మెయింటెనెన్స్ని బెటర్ చేయండి. రంగులకు పెట్టే డబ్బులు ఆ మెయింటెనెన్స్కి పెట్టండి, హాస్పిటల్ మెయింటెనెన్స్కి పెట్టండి, బాగుంటుంది. చిరంజీవి గారు ఏపీ వెంకటేశ్వరరావు మీద కేసు ఎత్తేయడం జరిగింది సిబిఎన్ గారు, దీన్ని ఎలా తీసుకోవాలి? అంటే ఒకటి, ఇది చంద్రబాబు నాయుడు గారు డ్యూయల్ స్టాండర్డ్స్కి ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు గారిని హింసించింది, వేధించింది, అక్రమ కేసులు పెట్టారని అంటారు. ఓ పక్కేమో మీరు 3 ఐపీఎస్ల మీద కేసులు పెట్టారు కదా, గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారనేసి. ఓ పక్క మీరు ఐపీఎస్ల మీద కేసు పెడతా గత ప్రభుత్వానికి అనుకూలంగా చేశారనేసి, ఈ ప్రభుత్వం మీకు అనుకూలంగా పనిచేశారనే అపవాదం ఉన్న వ్యక్తి మీద కేసులు ఎత్తేయడం అంటే దానికి ఏ కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇస్తున్నాడు చంద్రబాబు గారు? 3 ఐపీఎస్లను ఎవరి మీద అయితే సస్పెన్షన్ ఉందో వాళ్ళ మీద ప్రధానంగా ఈయన వేసింది ఒక నటి ద్వారా కంప్లైంట్ ఇప్పించి కేసు ఇప్పించారు. కానీ హిడెన్ ఎజెండా బయట జరుగుతున్న టాక్ ఏంటి?
చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఇంటెలిజెన్స్ చాలా బలంగా పనిచేసి టీడీపీ ఏదైతే ప్రొటెస్ట్ చేయాలనుకుందో లేకపోతే ఏదైతే గొడవలు చేయాలనుకుందో ఆ గొడవలన్నీ జరగకుండా ఐబీ చాలా బలంగా పనిచేసి ఆ పర్టికులర్లీ ఆ విజయవాడ సిపి తర్వాత ఐబీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు నలుగురు కలిసి చాలా పకడ్బందీగా టీడీపీ యొక్క ప్లాన్ని స్పాయిల్ చేశారు. సో టీడీపీకి రావాల్సిన మైలేజ్ రాకుండా చేశారు ఆ పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన క్రమంలో అనేది. అందుకనేసి ఇలా కేసు పెట్టించి వాళ్ళ మీద సస్పెన్షన్ వేశారని అంటున్నారు. సో ఒక పక్కేమో మీకు అనుకూలంగా పనిచేశారని అపవాదు ఉన్న వ్యక్తి మీద గత ప్రభుత్వం కేసు పెట్టిన వాటిని మీరు ఎత్తేస్తారు. ఇంకో పక్క గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని వాళ్ళ మీద మీరు ఇండైరెక్ట్గా ఒక నటిని అడ్డం పెట్టుకుని కేసు పెట్టిస్తారు. అసలు మీరు గవర్నమెంట్ పనిచేయను, గవర్నెన్స్ చేయాలా, ప్రభుత్వ పాలన చూసుకోవాలా, మీరు ఐపీఎస్ల మీద కేసులు పెడితే ఉపయోగం ఏంటి? దీనివల్ల మీరు ఏ కైండ్ ఆఫ్ మెసేజ్ని ఆల్ ఇండియా సర్వెంట్స్కి పంపాలనుకుంటున్నారు అసలు బీట్ ఐఏఎస్ఆర్ ఐపీఎస్లకి? ఇలా దీన్ని ఈ రకంగా ఈ అంశాలను చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషనల్ పరంగా పాలన నడుస్తున్నట్టు కనపడట్లా. లోకేష్ గారు అక్కడ యువగళంలో తర్వాత టైమ్ అండ్ అగైన్ చెప్తున్నట్టు రెడ్ బుక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గవర్నెన్స్ నడుస్తుంది అనే డౌట్ అయితే వస్తుంది నాకు. ఇలా చేస్తుంటే అలానే ఉంటుంది. అంతే కదా మరి. ఓ పక్క మీకు అనుకూలంగా పనిచేశారని ఐపీఎస్ మీద ఉన్న కేసులు ఎత్తేస్తున్నారు, ఇంకో పక్క మీకు అనుకూలంగా పనిచేయని వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారంటే దీన్ని ఎలా చూడాలి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వెండేటా పాలిటిక్స్, పర్టికులర్లీ టువర్డ్స్ బ్యూరోక్రాట్స్ అని చూడాల్సి ఉంటుంది మనం. ఎందుకు ఈ ప్రభుత్వం ఇలా చేస్తున్నారు వీళ్ళు? అంటే అనుకూలంగా వాళ్ళకే సేఫ్ ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే వెళ్తే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఒక ఫ్రీగా పనిచేసే భద్రత ఉండదు కదా. ఈ రోజు వీళ్ళు చెప్పినవి చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత వేరే గవర్నమెంట్ వస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలని ఒక భయాందోళన ఉంటుంది కదా. వాళ్ళు రూల్ బుక్ ప్రకారం పనిచేసేదానికి ఆస్కారం ఇవ్వట్లేదు కదా. బ్యూరోక్రసీలో ఉంచి పొలిటికల్ టూల్స్గా వాడకపోవడం మంచిది. అది చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ అంటారు కదా, ఆయన ఈ విషయం తెలియాలి కదా. ఆయనకి బ్యూరోక్రసీగా ఇంపార్షియల్గా ఉంచాలి కదా. అలా కాకుండా ఇలా కేసులు ఒకళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తేసి ఇంకోళ్ళ మీద కేసులు పెట్టి ఈయన ఎగ్జాంపుల్గా ఉంటున్నారు. వెండేటా పాలిటిక్స్కి ముందుండి లీడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చూస్తుంటే. గతంలో చాలా ప్రశ్నించారు వీళ్ళ సిబిఎన్ వాళ్ళు వీళ్ళందరూ. ఏపీ వెంకటేశ్వరరావు గారి విషయంలో సిబిఎన్ గారు కానివ్వండి, టీడీపీ కానివ్వండి, లేకపోతే టీడీపీని మోస్తున్న మీడియా కానివ్వండి, ఎంతలా చేశారు. మరి వీళ్ళు చేసిందేంటి? వీళ్ళు కూడా ఐపీఎస్ల మీద ఎలా ఒక నటిని తీసుకొచ్చి కేసులు పెట్టించి, అది కూడా ఇబ్బందికర పరిస్థితే కదా. అది జరిగిందో లేదో తెలియదు, ఏది తెలియకుండా అలా కేసు పెట్టేసి ఐపీఎస్లకి నువ్వు పోస్టింగ్లు ఇవ్వట్లేదంటే దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు దీన్ని మీరు ఏమంటారు? ఈ వెండేటా పాలిటిక్స్ లోనే చూడాలి మనం. అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆయన కుట్రలు ఏవైతే ప్లాన్ చేశారో టీడీపీ వాళ్ళు, దాన్ని భగ్నం చేసిన దానికి ఐపీఎస్లు పనిచేశారు. ఇప్పుడు బలి అవుతున్నారు. నా కుట్రలన్నింటినీ భగ్నం చేశారని వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఇది ఒక నాయకుడు. ఎండ్ ఆఫ్ ద డే ఒకటండి, బ్యూరోక్రసీ ఇంపార్షియల్గా అడ్మినిస్ట్రేషన్ పనులు చూసుకున్న దానికే ఉంది. వాళ్ళ పనులు వాళ్ళు చేశారు అంతే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. మీ డ్యూటీ మీరు చేశారో మాకు తెలియదు అది. కానీ పోలీస్ ఆఫీషియల్స్ కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, వాళ్ళ డ్యూటీలో వాళ్ళు చేస్తారు. దానికి పనిష్ చేస్తారా మీరు? అది కూడా ఎవరినో ఒక బాంబే నుంచి ఆల్ ద వే ఆమెను తీసుకొచ్చి విజయవాడలో ఎస్కాట్ ఇచ్చి కేసులు ఏంటిది? ఇది ఈ డర్టీ పాలిటిక్స్, వెండేటా పాలిటిక్స్ కాకపోతే ఏమనాలి దీన్ని? అంటే రూల్స్ ని కూడా పాటిస్తే కూడా తప్పు ఉన్నట్టుంది. ఇప్పుడు రూల్స్ అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే అఫీషియల్ ఒకలా, వీళ్ళు చెప్పిన వినకపోతే అఫీషియల్ ఇంకోలా ట్రీట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది కదా. అయితే కష్టమే కదండి ఇప్పుడు. డెఫినెట్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు, అక్రాస్ ఇండియా బ్యూరోక్రసీ యొక్క గ్లామర్ తగ్గుతా ఉంది పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వల్ల. అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రాటిక్ యాక్టివిటీస్ లో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో గ్లామర్ అక్రాస్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, అక్రాస్ ఇండియా సివిల్ సర్వీసెస్ యొక్క గ్లామర్ తగ్గుతా ఉంది కదా. సివిల్ సర్వీసెస్ ని డిజైన్ చేసింది పొలిటికల్ లీడర్స్ ని, పొలిటికల్ పార్టీస్ ని మోసేదానికి కాదు కదా. పొలిటికల్ పార్టీల యొక్క పొలిటికల్ లీడర్స్ యొక్క ఎజెండాని మోసేదానికి కాదు కదా. రూల్ బుక్ ప్రకారం పనిచేసేదానికి సివిల్ సర్వీసెస్ ఫ్రేమ్ చేసింది. ఆ రూల్ బుక్ కోసం పనిచేసిన వాళ్ళు ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి ఇలా చేస్తే ఏ కైండ్ ఆఫ్ సిగ్నల్ వీళ్ళు పంపుతున్నట్టు? అది చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ అనుకుంటారు, విజనరీ అనుకుంటారు ఆయన ఇలాంటి పనులు చేస్తే ఇంక ఎలా చూడాలి అసలు దీన్ని? ఇప్పుడు మన ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ మచ్చుమర్రి చాలా బ్రూటల్ ఇన్సిడెంట్ అది. వినుకొండ మర్డర్, డే లైట్ మర్డర్, ఎంత బ్రూటల్ మర్డర్ చూశారు మీరు. తర్వాత పొంగునూరు ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత ఇప్పుడు సాక్షాత్తు డిప్యూటీ సీఎం రిప్రజెంట్ చేస్తున్నటువంటి పిఠాపురంలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగింది. వీటి మీద
కనీసం ఒక రివ్యూ మీటింగ్ లేదు. ఒక క్యాబినెట్ స్పెషల్లీ లా అండ్ ఆర్డర్ మీద ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టలేదు. ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా. అండ్ పవన్ కళ్యాణ్ గారు టైమ్ అండ్ అగైన్ చెప్తా ఉండేవాళ్ళు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు, రైట్ ఫ్రమ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2007లో పెట్టిన దగ్గర నుంచి ఆయన చెప్పేది ఏంటంటే ఆడపిల్లల వైపు ఎవరన్నా తప్పుగా చూడాలంటే తాట తీసే చట్టాలు ఉండాలని చాలా బలంగా చెప్పేవారు ఆయన. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో తాట తీసే చట్టాలు అవతల కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకొని కల్పరేట్ని పనిష్ చేసే పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ లేదంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎంత దయనీయంగా ఉందనేది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని చూసుకుంటే. అండ్ పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమన్నారు, ఆయన ఎమ్మెల్యే కూడా గెలవకుండా 2019లో 2 ప్లేసులు ఓడిపోయిన తర్వాత సుగాలి ప్రీతి కేసు గురించి కర్నూలు వెళ్ళి మీటింగ్ పెట్టి సిబిఐకి ఇవ్వాలి కేసు అన్నారు. ఆయన పొజిషన్లోకి వచ్చారు. మొన్న ఎలక్షన్ ర్యాలీస్లో కూడా సిబిఐ మేము వచ్చిన వెంటనే మొట్టమొదటి టేకప్ చేయబోయే కేసు సుగాలి ప్రీతి కేసు, దానికి సిబిఐకి ఇస్తామన్నారు. 4 నెలలు అవుతుంది వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి అయిపోయి. ఈ రోజుకి సుగాలి ప్రీతి కేసును సిబిఐకి ఎందుకు ఇవ్వకపోగా ఆ కేసు గురించి ఏం మాట్లాడలేదు అనేసి సుగాలి ప్రీతి పేరెంట్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఈయన అంటారు నేను లోకల్ పోలీస్తో మాట్లాడతాను, మీరు వెళ్ళి కలవండి అంటారు. అంటే మీరు అపోజిషన్లో ఉన్నప్పుడేమో ఆ కేసు సిబిఐకి ఇవ్వాలా, మీరు గెలిచి చైర్లో కూర్చున్న తర్వాత ఏమో మిమ్మల్ని ఆ బాధితులు వచ్చి కలిస్తే లోకల్ పోలీసులా ఏంటి డొంక తిరుగుడు రాజకీయాలు? ఇదేనా ఆయన చెప్పిన అకౌంటబుల్ పాలిటిక్స్? ఇదేనా ఆయన కోరుకున్న ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ అని వారు మాట్లాడితే అకౌంటబిలిటీ, పాలిటిక్స్లో అకౌంటబిలిటీ ఉండాలి. ఏది అకౌంటబిలిటీ? ఆయన చెప్పిన మాట మీద ఆయనే నిలబడిన వ్యక్తి ఆయన అకౌంటబిలిటీ అంటాడు. ఇంకా ఎక్కడ అకౌంటబిలిటీ ఉంది? వరద సహాయక చర్యల్లో చాలా పంచాయతీలు మునిగిపోయినాయి. ఆయన లీడ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ఎక్కడన్నా కనిపించాడా కనీసం? సెక్యూరిటీ ప్రాబ్లం అన్నారు కదా. ఏ సెక్యూరిటీ ప్రాబ్లం అండి? ప్రజల కంటే ఎక్కువ కాదు కదా ఇది. ప్రజలు ఆల్రెడీ వరదల్లో ఇరుక్కుని ఉన్నారు కదా, అక్కడ వాళ్ళ ప్రాణాల కంటే పెద్ద ఇదైతే కాదు కదా. సెక్యూరిటీ ప్రాబ్లం ఎందుకు అవుతుంది? వస్తే మొత్తం సెక్యూరిటీ ఉంటది, మొత్తం జనాలు ఇంకా అదైతే దాని ఉద్దేశంతో రాలేదని చెప్పడం జరిగింది. నేను టైం అంటే నా ఇంటర్వ్యూస్ లో చెప్తున్నా, ఎక్కడన్నా వరదలు వచ్చినప్పుడు ప్రజలు 5-6 అడుగులు లోతు వాటర్ వచ్చేసి ఇల్లు ఆల్మోస్ట్ సగానికి పైన మునిగిపోయిన క్రమంలో ఎవరన్నా వరదల్లో నుంచి బయటికి ఎలా పడాలని చూస్తాడు. సెలబ్రిటీ వచ్చాడు కదా, ఈయన చూసి మనం చచ్చిపోదాం రా బాబు, మునిగిపోదాం రా అని ఎవడు అనుకోడు. అక్కడ వాళ్ళ ప్రాణాలు ఆస్తులు ఎలా కాపాడుకోవాలనే దాంట్లో ఉంటారు వాళ్ళు. చేతనైతే వెళ్ళి ఆ ప్రాసెస్ లో హెల్ప్ అవ్వు, అంతేగాని వెళ్ళకుండా నేను వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అని డొంక తిరుగుడు సమాధానాలు ఏంటి అసలు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆయనకు పబ్లిక్తో మింగిల్ అయ్యే నేచర్ లేదు. మీరు చూడండి, ఆయన వస్తాడు మీటింగ్ చెప్పేసి వెళ్ళిపోతాడు అంతే. పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడింది చాలా తక్కువ ఉంటుంది ఆయనది. ఆ పార్టీ లీడర్స్ తోనే ఇంటరాక్ట్ అవ్వడు పబ్లిక్తో. తర్వాత ఇంకా మీరు దగ్గరలో ఉండి చూశారు కదా పార్టీ. ఇప్పుడు ఏ లీడర్నో ఏదన్నా ఒక మీటింగ్ పెడుతున్నారంటే మీటింగ్ కి ముందు కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత లోకల్ సిచ్యువేషన్ గురించి ఒక అసెస్మెంట్, మీటింగ్ ఎలా జరిగింది అనే దాని మీద రిపోర్ట్ అవన్నీ మాట్లాడి అక్కడ నుంచి బయలుదేరతారు. ఈయన మీటింగ్కి వస్తారు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి స్పాట్కి వస్తారు, మీటింగ్ చెప్పేస్తారు, మళ్ళీ బౌన్సర్లు వేసుకొని క్యాన్ అయితే వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ పబ్లిక్తో ఇంటరాక్షన్, లీడర్స్ ఇంటరాక్షన్ ఎక్కడ ఉంటుంది? లీడర్స్ గగ్గోలు పెడతారు మాట్లాడాలనేసి. దగ్గరికి వెళ్ళేదానికి 100 రకాల బ్యారికేడ్స్ ఉంటాయి మధ్యలో. సో ఆయన బేసిక్గా పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేదానికి ఇష్టపడని వ్యక్తి ఆయన. ఆయన బయట మాట్లాడే ఒకటి, లోపల ఇంకోటి. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎన్నికలకు ముందు మత ప్రస్తావన లేని రాజకీయాలు, ఆయన పార్టీ ప్రిన్సిపల్స్ చూడండి, మత ప్రస్తావన లేని రాజకీయాలు, కులాలని కుల ప్రస్తావన లేని రాజకీయాలు, ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు కులం మతం లేకుండా ఇంకో మాట మాట్లాడలే ఆయన. ఏ మీటింగ్ అన్నా చూడండి, ఒక 10 నిమిషాలు ఆయన మాట్లాడాలంటే ఖచ్చితంగా కులం గురించి మతం గురించి ప్రస్తావన లేకుండా ఆయన మీటింగ్ ఉండదు. అండ్ నిన్నటికి మొన్న పల్లె పండుగ పంచాయతీ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు అందులో తీసుకొచ్చి సినిమాని క్లబ్ చేసి సినిమా హీరోల గురించి మాట్లాడతాడు. ఏంటి దరిద్రం అసలు? ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 3 డిపార్ట్మెంట్స్ చేతిలో పెట్టుకున్నాడు. ఆ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడాలా, పర్టికులర్లీ పంచాయతీల గురించి మాట్లాడా, ఆ స్కీమ్, ఆ పర్టికులర్లీ ఆ రోజు జరిగిన కార్యక్రమం పంచాయతీల గురించి మాట్లాడకుండా సినిమా హీరోల గురించి, నాకు వేరే హీరోలతో ఎలాంటి ఇది లేదు, ప్రాబ్లం లేదు, ఎవరెవరు సినిమాల గురించి when you don't have the stuff to speak on a particular issue related to governance or your department, all these kind of issues comes into picture. పంచాయతీల గురించి ఆయనకు సమగ్రమైన నాలెడ్జ్ ఉంటే పంచాయతీల గురించి మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇక్కడ సినిమాలు ఏంటి, ఓజీ ఏంటి, వేరే హీరోలు ఏంటి, ఆ హీరోల పేర్లు తీయడం ఏంటి అసలు? నిజంగా మీకు సినిమాల మీద అంత మోజు ఉందనుకోండి, వెళ్ళి సినిమాలు చేసుకోండి, పదవికి రాజీనామా చేసేయండి, ఇంకోళ్ళు వచ్చి పనిచేసే వాళ్ళు కూర్చుంటారు కదా అక్కడ. అసలు పల్లె పంచాయతీ ఎందుకు పెట్టారు? పండుగ పంచాయతీ డెవలప్మెంటల్ పనులు 4,500 కోట్లు ఇస్తున్నాం అంటున్నారు, దాని గురించి మాట్లాడండి. అక్కడ పల్లె పండుగ పంచాయతీ అనే స్కీమ్ ద్వారా మీరు ఇస్తున్న 4,500 కోట్ల ద్వారా పంచాయతీలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి వాటి గురించి చెప్పండి, ప్రజలు తెలుసుకుంటారు. తెలుసుకొని లోకల్ గా అలాంటి పనులు జరగకపోతే క్వశ్చన్ చేస్తారు కన్సర్న్ అఫీషియల్స్ లోకల్ గా. అదంతా చెప్పకుండా అక్కడ అల్లు అర్జున్ అంటాడు, నాని అంటాడు, బాలకృష్ణ అంటాడు, చిరంజీవి అంటాడు, మహేష్ బాబు అంటాడు. ప్రజలకు సంబంధం అంటే చూడండి అసలు ఎంత అకౌంటబుల్ పాలిటీషియన్ పవన్ కళ్యాణ్ అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంటాను నేను. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా అంటే ఎలా ఉందంటారు ఇప్పుడు మీరు? అంటే డిప్యూటీ సీఎం గా ఆ పొజిషన్ గా ఆయన గౌరవం తీసుకురాకపోగా అపఖ్యాతిని మూట కడుతున్నాడు అనిపిస్తుంది నాకు. ఏందండి అంత మాట అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు జనం కోసమే అంటారు కదా. అంటే ఒకటి
ఇప్పుడు ఈయన ఏదైతే సనాతనం గురించి లేకపోతే లడ్డు గురించి అంశం జరిగినప్పుడు లడ్డు ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం వెళ్తే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే లడ్డూలు అవకతవకలు జరిగి ఉంటే నిజంగా కల్తీ ఘీ వాడి ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇప్పించాలి, ఇన్వెస్టిగేషన్ జరిపించాలి. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళని పనిష్ చేయాలి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ప్రొసీజర్. అది కాకుండా దీక్ష ఎందుకు వేశారు మీరు? అసలు లడ్డూలో కల్తీ జరిగితే గత ప్రభుత్వం చేసింది అంటున్నారు. ప్రాయచిత్తం వాళ్ళు ఎవరో పడాలి కదా, మీరు ఎందుకు ప్రాయచిత్తం పడుతున్నారు? మీరు తప్పు చేశారా? దీక్ష చేశారు. మీరు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర దీక్ష చేసుకుని దుర్గమ్మ మెట్లు ఎందుకు అడిగారు వెళ్ళి? అండ్ ఫస్ట్ దీక్ష చేసుకున్నప్పుడు ఒక రకమైన ఎటైర్ ఉండింది, తర్వాత ఇంకో రకమైన ఎరుపు రంగు ఎటైర్ వచ్చేసింది. తర్వాత మాట్లాడేటప్పుడు హిందువులను రెచ్చగొడతారు, వేరే మతాలను తీసుకొస్తారు. మీకు ప్రాబ్లం విత్ జగన్మోహన్ రెడ్డి, ఫైట్ విత్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యే మతం ఎందుకు అక్కడ? మతాలతో ఏమవసరం? ప్రకాష్ రాజ్ దేన్ని ఫాలో అయితే మీకెందుకు? చర్చిల మీద ఇలా జరిగితే ఊరుకుంటారంటారు. చర్చిలు ఎందుకు వస్తున్నాయి? మసీదులు ఎందుకు వస్తున్నాయి? సో డిస్గ్రేస్, ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే చేరికి డిస్గ్రేస్ తీసుకొచ్చాడని నా ఫీలింగ్. అంటే ఇది ఎందుకు వాడుతున్నారు కులాలని ఈ మధ్యకాలంలో? అంటే ఒకటి నాకు తెలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నేను కొంతమంది బయట ఇంటలెక్చువల్స్ తో మాట్లాడితే నాకు తెలియవచ్చిన అంశం ఏంటంటే, రకరకాల మనుషులతో మాట్లాడి అంటే ఎపిసోడ్ జరిగిన క్రమంలో సో పవన్ కళ్యాణ్ గారు హీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎక్స్పాండ్ హిస్ పార్టీ హారిజన్ అన్నమాట. ఓట్ బ్యాంక్ ని పెంచుకోవాలా. ఇప్పుడున్న 5-6% ఆ 20 సీట్ల కంటే పెరిగేదానికి ఛాన్సే లేదు. ఆ 20 సీట్లు కూడా పొత్తు లేకపోతే అది వేరే లెక్క, పక్కన పెడదాం. ఇప్పుడున్న స్ట్రెంత్ కంటే పెరిగేదానికి ఛాన్స్ లేదు. సో జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న మతాన్ని ఐసోలేట్ చేసి హిందూ మొత్తాన్ని కన్సాలిడేట్ చేసి హిందువుల ఓట్లు ఎక్కువ మొత్తంలో ఈయన తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అది జరగని పని ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో రిలీజియస్ పాలిటిక్స్ కి స్కోప్ లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క మత రాజకీయాలకు స్థానం లేదు. అండ్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఎంటైర్ సౌత్ ఇండియాలో బీజేపీ యొక్క మత రాజకీయాలకు స్థానం లేదు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఇది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసే మతపరమైన రాజకీయాలకు స్థానం లేదు. మీరు అలా చేస్తే మీరు అభాసు పాలవుతారే తప్ప మీరు అంతకంటే పైకి ఎదగలేరు రాజకీయంగా. అది ఆయన తెలుసుకుంటే బెటర్. ఇప్పుడు ఏమైంది? ఎవడు పట్టించుకోవట్లేదు. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు వారాహి డిక్లరేషన్ సభ పెట్టాడు. ఆయన ఏదో గొంతు చించుకొని రకరకాల భాషల్లో మాట్లాడాడు. భారతదేశంలో అన్ని భాషల్లో మాట్లాడాడు ఆయన. కింద నుంచి రెస్పాన్స్ ఎలా ఉందో చూసారు ఆ రోజు? పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు కనెక్ట్ అవ్వాలా, డిస్కనెక్టెడ్గా ఉన్నారు ఆ రోజు పబ్లిక్ అంతా అక్కడ. దాన్ని బట్టి పబ్లిక్ అది ఎక్కలా. సో అలాంటి పాలిటిక్స్ వద్దు. డెవలప్ మీరు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు, పంచాయతీల్ని అద్భుతంగా తీర్చిదిద్దండి. కాన్స్టిట్యూషన్ ప్రకారము అకార్డింగ్ టు 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం పంచాయతీస్లో ఉన్న 29 సబ్జెక్ట్స్ ఏవో ఉన్నాయి. ఆ ప్రతి సబ్జెక్ట్ని పంచాయతీలకి ఫుల్ పవర్స్ ఇచ్చేసి ఆ 29 సబ్జెక్ట్ని చాలా అద్భుతంగా పైన డెవలప్ చేయండి. ఆ ప్రతి సబ్జెక్ట్ని ప్రతి పంచాయతీకి అందేలా చూడండి. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్నారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం ఏదైనా కొత్త మెథడ్స్ చూడండి. పర్టికులర్లీ మన కోస్టల్ ఏరియాలో మనకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉన్నాయి, కోరింగా ఫారెస్ట్ ఉంది. వాటి గురించి ఏమైనా ఆలోచించండి. ఎర్రచందనం ప్రొటెక్షన్ గురించి ఆలోచించండి. గ్రీనరీ పెంచే ప్రయత్నాలు ఏమైనా చేయండి మీరు విత్ లోకల్ ట్రీస్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నారు. సో అప్కమింగ్ ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ నడుస్తూ ఉంది. ఆ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్కి తగిన దానికి అనుగుణంగా ఇన్నోవేషన్ సెంటర్స్ లేకపోతే R&D సెంటర్స్ ఏమైనా పెట్టగలిగితే పెట్టండి ఆంధ్రప్రదేశ్లో. వీటి గురించి మాట్లాడకుండా మతం గురించి ఎత్తుకుంటాడు. మతం గురించి అసలు ఎత్తకూడని అంశం కదా అది. లడ్డూతో ఆగిపోవాలి. మతం ఎందుకు? వేరే మతాలు ఎందుకు? సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అక్కడ? పోనీ సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఎవడన్నా మాట్లాడా? ఎక్కడో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడితే మీరు ఆంధ్రప్రదేశ్లో రంకెలేస్తారేంటి? అసలు ఒక్కరు మాట్లాడితే అందరిని కలపడం కరెక్ట్. ఎక్కడో తమిళనాడు వ్యక్తి మాట్లాడితే మీరు ఆంధ్రప్రదేశ్లో రంకెలేస్తారేంటి? అసలు మీకు నిజంగా సనాతన ధర్మం గురించి కొట్టుకోవాలనుకుంటే ఉదయనిధి స్టాలిన్తో తమిళనాడు వెళ్ళి కొట్టుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏంటి రంకెలు? ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కదా ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లియర్ ఈ విషయంలో. చూడండి, ఎవరు రెస్పాండ్ అవ్వాలి దీనికి. అసలు దాని మీద చర్చ జరపలు. అసలు ఎవరి మతం వాళ్ళ గొప్ప అండి, ఎవరి దాడి గొప్ప అంతే. అంతకుముందు కులం లేదన్నాడు, మతం లేదన్నాడు, నేను నిరంకారాన్ని పూజిస్తానన్నాడు, నేను పూజించే దేవుడికి ఒక ఆకారం లేదన్నాడు. ఇప్పుడు సడన్ గా వచ్చి సనాతన హిందూ అంటాడు. ఏంటి ట్రాన్స్ఫర్మేషన్స్? అమీబా గానీ తనకు మూవింగ్ డైరెక్షన్ లో షేపులు మార్చుకున్నాడు, ఈయన షేపులు మార్చుకుంటున్నాడు. మాట మీద ఉంటలేడు, లేడు కదా. ఎప్పుడు లేడు ఆయన మాట మీద. ఆయన రైట్ ఫ్రమ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన దగ్గర నుంచి చూడండి ఈ రోజు వరకు పొలిటికల్ గా ఆయన చెప్పిన మాట మీద ఏ ఒక్క మాట మీద కూడా ఆయన నిలబడలా. ఏ ఒక్క మాట మీద కూడా, పొత్తుల విషయంలో కూడా ఏ ఒక్క విషయం మీద కూడా నిలబడలా ఆయన. పోనీ ఆయన పార్టీలో సీట్లు ఇస్తానని బలంగా హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా ఆయన సీట్లు ఇవ్వలేదు. ఒక విషయం మీద మాట మీద నిలబడలా ఆయన. ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు షణ్ముఖ వ్యూహం అన్నాడు. ఇప్పుడు ఆ షణ్ముఖ వ్యూహం గురించి కనీసం ప్రస్తావన ఆయన నోట్ల నుంచి ఆ పదం బయటికి రావట్లా. నేను అధికారంలోకి వస్తే, మా కూటమి అధికారంలోకి వస్తే షణ్ముఖ వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ యొక్క డైమెన్షన్స్ని, డైరెక్షన్ని డెవలప్మెంట్ పరంగా మారుస్తామన్నారు. దానికోసమే షణ్ముఖ వ్యూహం అన్నాడు. ఆ షణ్ముఖ వ్యూహం గురించి ఎందుకు మాట్లాడలేదు?
అసలు అందులో ఏముందో ప్రజలకు కూడా తెలియదు తెలుసు. పోనీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా తెలుసో లేదో డౌట్ నాకు. షర్ముఖ్ వ్యూహం అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆయన చెప్పాలి, ఆయన చెప్పాడు అది. ఆ డ్రాఫ్ట్ నా దగ్గరికి యాక్చువల్గా ఓ రోజు వచ్చింది. అచ్చా. వస్తే అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సార్, మారుతుంటే సార్ రాశారు దీన్ని మనం మారిస్తే ఎలా అన్నారు. అయ్యో, మరి నాకెందుకు ఇచ్చారన్న, నువ్వు చదువుకో నీకు హెల్ప్ అవుతుంది అన్నారు, పాలసీలో హెల్ప్ అవుతుంది చదువుకో నువ్వు అన్నారు. చదువుకున్నాను, ఓకే పక్కన పెట్టేసి. అంటే దాంట్లో కూడా ఆయన రాసిన దానికి కరెక్షన్స్ చెప్పకూడదు ఎవరు అక్కడ, భయపడతారు అందరు అక్కడ. ఆయన చెప్పిన దానికి ఎదురు మాట్లాడటం కానీ, ఆయన ఏదైనా ఒక గీత గీస్తే దాటడం కానీ, ఆయన రాసిన దానికి కరెక్షన్ చెప్పే దమ్ము ధైర్యం ఎవరికి లేదు అక్కడ. నాకు అవన్నీ తెలియక సార్ ఇందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మారిస్తే బాగుంటుంది అని చెప్పాను ఆ డ్రాఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి. ఆయన దగ్గరగానే ఉంటాడు ఆయనకి. హే సార్ చెప్పాడు, సార్ చెప్పిందని మనం ఎలా మారుస్తాం, ఆయన రాశాడంటే అంతే. అలాంటి స్లేవ్స్ ఉన్నారు అక్కడ. అచ్చా. నాగబాబు గారు ఎక్కడ ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు, ఎందుకు కావచ్చు? ఆ పార్టీ గురించి ఇంటర్నల్ గా నాకేం తెలియదు. పాలసీస్ గురించి మాట్లాడమంటే మాట్లాడతాను కానీ ఇంటర్నల్ గా ఆయన కనపట్లేదు, ఈయన కనపట్లేదు అంటే పార్టీ హెడ్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. నేనేం మాట్లాడగలను. మీరు ఎట్లా ఎంతైనా ఎక్స్ జనసేన పార్టీ లీడరే కదా. నేను లీడర్ కాదు, బ్యాక్ ఎండ్ స్టాఫ్ గా చేశారు. చేశాను. నేను లీడర్ ఏం లేను, లీడర్ అవ్వాలని ఉండింది కానీ జాగ్రత్తగా సాగినంపాడు ఆయన లీడర్ అవ్వక ముందు అక్కడ నుంచి. అచ్చా అచ్చా, ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే, ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉంది ఏపీలో, ఇప్పుడు ఇవన్నీ చేసే బట్టి ఏదైతే వైసీపీ పార్టీకి రాబోయే కాలంలో ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, బెనిఫిట్స్? ఇప్పటికే జనాలు నెగిటివ్ వచ్చేసింది కదా, హామీలు ఇవ్వట్లా. ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ ని సెట్ చేశారు వెల్ఫేర్ పరంగా చూసుకుంటే. పర్టికులర్లీ అమ్మఒడి అవనివ్వండి, మహిళలకు డబ్బులు వెళ్ళటం కానీ, డోక్రా అవన్నీ ఇప్పటికి ఏం రావట్లా. సో చాలా మంది ఇప్పుడు పర్టికులర్ మా మదర్ చెప్పారు, జగన్ గెలిస్తే మాకు డబ్బులు ఇచ్చి ఇప్పుడు డబ్బులు రావట్లే అన్నారు. సో అది మహిళల్లో చాలా బలంగా ఉంది. ఉచిత బస్ అన్నారు, ఈ రోజుకి ఇవ్వలే. గ్యాస్ సిలిండర్స్ అన్నారు, ఈ రోజుకి ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు, అది ఇవ్వలేదు. ప్రతి మహిళకి నెలకు 1500 అన్నారు, అది ఇవ్వట్లా. రైతు భరోసా లేదు. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ కంప్లీట్ అయిపోయింది, రబీ రాబోతుంది. ఇప్పుడు నవంబర్ డిసెంబర్ వస్తే రబీ స్టార్ట్ అవుతుంది. సో రబీ సీజన్ వచ్చినా ఇంకా రైతు భరోసా ఇవ్వాలి. సో ఇవన్నీ వ్యతిరేకతే కదా. జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి, నేను పలావ్ పెడితే ఆయన బిర్యానీ పెడతారని నమ్మారు, చూద్దాం ఈయన బిర్యానీ పెడతారా లేదా, మోసపోయారు జనాలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. నిజంగా ఇప్పుడు బిర్యానీ పెడతారని చూస్తే బిర్యానీ కాదు కదా, వైట్ రైస్ పెట్టే పరిస్థితులు కూడా లేదు కదా ఆంధ్ర ప్రభుత్వం ఇప్పుడు. అండ్ చంద్రబాబు నాయుడుకి డిఫాల్ట్ గానీ వెల్ఫేర్ మీద అంత మక్కువ లేదు. యాంటీ వెల్ఫేర్ పర్సన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. వెల్ఫేర్ కి చాలా దూరం. పేదవాడి చేతికి ₹1 ఇచ్చేదానికి మనసు లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది వైసీపీకి అయితే ప్లస్ అవుతుంది అనమాట. డెఫినెట్ గా ఇప్పుడు వెల్ఫేర్ లో ఒకటండి, వెల్ఫేర్, హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పనులు చేశారు. అండ్ పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు గ్రామ సచివాలయం వాలంటీర్ల పరంగా కూడా గ్రామాలకు చాలా మేలే జరిగింది. ఇప్పుడు గ్రామ సచివాలయం వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే మనం ఆఫీస్కి వెళ్ళే పనిలా, మనం వాలంటీర్ని పిలిచి ఇది కావాలంటే ఆ రిక్వైర్మెంట్స్ ఏంటో అన్ని తీసుకుని ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్లో ఇచ్చి ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ సర్వీసెస్ అవి. దాన్ని మొత్తం తుంగులో తొక్కేసి ఇప్పుడు మీ సేవ చుట్టూ పబ్లిక్ ని తిప్పుతున్నారు కదా కూటమి ప్రభుత్వం వాళ్ళు. అది మైనసే కదా. ఇప్పుడు రోజు డైలీ వేజెస్ కి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ పని కోసం ఆఫీస్ చుట్టూ వెళ్లాల్సిన పని లేకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇప్పుడు ఆఫీస్ పని కోసం పని మానుకొని ఆఫీస్ చుట్టూ తిరగాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టాలి, కప్పం కట్టాలి. మీ సేవలు అంతకుముందు ₹50 సర్టిఫికేట్ అయిపోతే ఇప్పుడు మీ సేవలో డబుల్ అమౌంట్ తీసుకుంటున్నారు, పని లేట్ చేస్తున్నారు. సో ఈ రకంగా పబ్లిక్ ఇబ్బంది కలిగే పనులే చేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు. వాలంటరీ వ్యవస్థ మీద ఏమంటారండి? వాలంటరీ వ్యవస్థ ఏంటిదంటే వాళ్ళ సర్వీసెస్ వెరీ విజిబుల్ ఆన్ ద గ్రౌండ్ అండి. టీడీపీ వాళ్ళని తీసుకుంటే డబ్బులు ఇవ్వాలని కాదు కానీ వాళ్ళు ఏమన్నారు, వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాం, 10,000 ఇస్తామన్నారు కదా. మంచిదని ఫీల్ అయ్యే కదా వాళ్ళ మాట అన్నది. డెఫినెట్ గా మంచిదే అది. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక, వాళ్ళకి మనసు ఒప్పక వాళ్ళని కంటిన్యూ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తామో అనేసి ఆ వాలంటీర్ వ్యవస్థని ఖతం చేసే పనిలో ఉన్నారు, గ్రామ సచివాలయాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావద్దు. అదే కనిపిస్తుంది నాకు ఈ గవర్నమెంట్ ఫంక్షనింగ్ స్టైల్ చూస్తూ ఉంటే. జనాలకు యూజ్ అయితే లేదు, జనానికి ఏం యూజ్. ఇప్పుడు అంతకుముందు చెప్పే కదా వాలంటీర్స్ వ్యవస్థ ఉన్నప్పుడు కామనర్ ఆఫీస్కి వెళ్లకుండా సర్టిఫికేట్లు ఇంటికి వచ్చాయి, పెన్షన్స్ ఇంటికి వచ్చాయి. ఏదన్నా స్కీమ్లో ఇంక్లూడ్ చేయాలన్నా వాలంటీర్ తీసుకెళ్లి సచివాలయంలో ఇంక్లూడ్ చేయించేవాళ్ళు, లేకపోతే అఫీషియల్స్తో మాట్లాడి ఇంక్లూడ్ చేయించేవాళ్ళు. ఈ రోజు వీళ్ళు ఆఫీసులు గుమ్మాల చుట్టూ తిరిగేదానికి వీళ్ళు పని అయిపోతుంది కదా. అన్ని ఎలిజిబిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయి, ఈరోజు అఫీషియల్స్ మాట వినట్లేదు. ఆ రోజు ఎలిజిబిలిటీ ఉంటే చాలు, వితౌట్ ఎనీ ఇంటర్ఫీరెన్స్, వితౌట్ ఎనీ కరప్షన్. అని ఈ వ్యవస్థ మొత్తంలో చూడండి, వాలంటీర్ వ్యవస్థలో కానీ గ్రామ సచివాలయంలో కరప్షన్ జరిగిందని ఎక్కడా లేదు. ఈ రోజుకి ఒక అపోద్రాల, అది చాలా గ్రేట్ కదా. కరప్షన్ లేకుండా ఒక 5 years ఒక ప్యారలల్ వ్యవస్థను నడిపించారంటే చిన్న విషయం కాదు కదా. సిఫార్సులు లేవు, వాలంటీర్కి అన్ని ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ ఇచ్చేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చాయి డైరెక్ట్. ఇప్పుడు ఆ మెకానిజం అనేది ఎత్తిపడేశారు కదా.
సో పబ్లిక్ హ్యావ్ టేస్టెడ్ ద వెల్ఫేర్ అండి. ఆ వెల్ఫేర్ని కంటిన్యూ చేయాలా? కంటిన్యూ చేయడమే కాదు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు బిర్యానీ పెట్టాలా. జగన్మోహన్ రెడ్డి గారు పలావ్ పెడితే చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అన్నాడు. ఆ బిర్యానీ పెట్టాలి. బిర్యానీ పెట్టకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఈయనకు మళ్ళీ వైట్ రైసే పెడతారు ప్రజలు మళ్ళీ. మళ్ళీ ఇప్పుడు చూస్తే బెల్ట్ షాప్స్ కూడా చాలా ఓపెనింగ్ ఉన్నాయని చెప్పారు. అంటే ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చరిత్ర, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చూడండి. ఆయన ముఖ్యమంత్రి అయినాటికి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్యపానం ఉండింది. మహానుభావుడు రామారావు గారు తీసుకొచ్చారు సంపూర్ణ మద్యపానం వల్ల ఇబ్బంది అవుతుంది, పర్టికులర్లీ మహిళలకు ఇబ్బంది అవుతుంది ఇళ్లలో అనేసి. ఆయన పార్టీని లాక్కుని ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రిగా గద్దె దింపేసిన తర్వాత, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండియన్ మేడ్ ఫారిన్ లెక్కర్ని తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఈయన సారా వ్యాపారం మీద ఒక మక్కువ ఉంది చంద్రబాబు నాయుడు. పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు దండుకోవాలని. సో అప్పటి నుంచి ఈయన ఎప్పుడు వచ్చినా కానీ ఫారిన్ బ్రాండ్స్, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ చాలా పుష్టిగా దొరకాలి. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి. సో వీళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే మద్యం ద్వారా వచ్చే ఆదాయం చాలా అవసరం. వీళ్ళు అన్నారు కదా సంపద సృష్టి అనేసి. సంపద సృష్టికి వీళ్ళకి ఫస్ట్ కనిపించిన మార్గం ఏంటి అంటే, ఫస్టే అసలు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు నాయుడిని మోసే మీడియా ఛానల్స్లో వచ్చింది ప్రభుత్వం మద్యం పాలసీ మీద కసరత్తు చేస్తా ఉందని స్క్రోలింగ్స్ వచ్చేవి. ఈయన రిజల్ట్స్ వచ్చే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల. సో ప్రభుత్వం వచ్చిన వారి డే 1 నుంచి సంపద సృష్టికి వీళ్ళు ఎంచుకున్న మార్గం సారా వ్యాపారం. సెకండ్, వీళ్ళు ఎంచుకుంది లీడర్లు కింద స్థాయి వరకు డబ్బులు ఖర్చు పెట్టున్నారు కాబట్టి రిటర్న్ పబ్లిక్ నుంచి దండుకోవాలి. దానికి ఎంచుకుంది ఇసుక. సో ఒక పక్క ఇసుక నుంచి దండుకుంటున్నారు లీడర్స్. జిఎస్టీ కూడా కట్టాలా, గవర్నమెంట్ కూడా డబ్బు వస్తుంది, దానివల్ల ఉచిత తీసుకుంటున్నారు అంటే దాని మీద జిఎస్టీ వేస్తున్నారు. లోకల్ లీడర్స్ చెప్పిన రేటుకి అమ్మాలా, అంతకు ముందు ఉన్న దానికి ఇప్పుడు ట్రిపుల్కి అమ్ముతున్నారు రేటు. అయినా ఇసుక దొరకట్లేదు, స్కేర్ సిటీ ఉంది. సో మా బంధువులే బిల్డర్స్ గా ఉన్నారు. ఇసుక దొరక్క పనులు కాళ్ళి కూర్చున్నారు వాళ్ళు. బీహార్ నుంచి లేబర్ వచ్చారు, వాళ్ళకు పనున్న లేకపోయినా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇసుక దొరకట్ల. గత ప్రభుత్వం కంటే ట్రిపుల్ రేట్కి అమ్ముతున్నారట. మళ్ళీ బయట చెప్పేది ఏంటి, ఉచితంగా ఇసుకిస్తున్నాం అంటున్నారు వీళ్ళు. ప్రభుత్వానికి డైరెక్ట్గా వచ్చే రెవెన్యూ ఇప్పుడు లిక్కర్ షాపులు లైసెన్స్లు అయిపోయినాయి. రేపు లిక్కర్ సేల్ మీద ఎక్సైజ్ రెవెన్యూ వస్తుంది. తర్వాత బెల్ట్ షాపులు పెట్టుకుంటారు. మళ్ళీ లోకల్ లీడర్స్ ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ అవుతారు. మళ్ళీ దాని నుంచి ఎక్కడెక్కడ ఎంత జరిగినా పైకి మళ్ళీ పర్సంటేజ్ పైకి రావాల్సిందే. ఇదంతా వ్యాపారం. మద్యం పాలసీ కాదు, మద్యం వ్యాపారం చేస్తుంది ప్రభుత్వం. సో సంపద సృష్టికి ప్రభుత్వం ఎన్నుకున్న మార్గం సారా వ్యాపారం, ఇసుక వ్యాపారం. ఓకే, ఉచితాన్ని మళ్ళీ ఎందుకు పెడుతున్నారు బిరుదు? ఉచితం అంటే ఇప్పుడు అంతకు ముందు కంటే మేము భిన్నంగా చేస్తున్నాం, కలరింగ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వీళ్ళు మంచి ప్రభుత్వం అంటున్నారు. వీళ్ళు క్యాంపెయిన్ చేశారు మంచి ప్రభుత్వం అని. ఆ రోజే ఈ ఘీ గురించి, తిరుమల లడ్డు గురించి బయటింది. వీళ్ళు మంచి ప్రభుత్వం అని క్యాంపెయిన్ చేసుకుంటా వీళ్ళు వెళ్ళి క్యాంపెయిన్ చేశారు. గ్రామ సచివాలయ ఎంప్లాయీస్, లీడర్స్ అందరూ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే వీళ్ళు ఆ మంచి ప్రభుత్వం ఆ పాంప్లెట్ ఇస్తే, ఆ పాంప్లెట్లో పొందుపరిచిన అంశాలు విజయవాడ వరదల్లో బాగా పనిచేసాం, పంచాయతీలకు డబ్బులు ఇచ్చాము, తర్వాత ఇలాంటి అంశాలు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశామని రాసి పెట్టారు అందులో. కానీ ప్రజల నుంచి రివర్స్లో క్వశ్చన్స్ ఏంటో తెలుసా? 6 గ్యారెంటీలు ఎక్కడ, అందులో రైతు భరోసా ఎక్కడ, తల్లికి వందనం ఎక్కడ, మాకు ఇస్తామన్న గ్యాస్ ఏది, మాకు ఇస్తామన్న ఫ్రీ బస్ ఏది, ఇలాంటి క్వశ్చన్స్ రిటర్న్లో ఆ డోర్ డెలివరీకి వెళ్ళి ఆ పాంప్లెట్స్ ఇస్తున్న గ్రామ సచివాలయం ఉద్యోగస్తుల్ని లోకల్ పబ్లిక్ అడుగుతున్నారు మంచి ప్రభుత్వం అనేసి. సో చేసిందేం లేక ఈ రకంగా వాళ్ళు మ్యానిపులేటివ్గా ఆ పాంప్లెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే మంచి ప్రభుత్వం మీద మన లోకేష్ గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఆవిడ అడిగితే ఫస్ట్ 100 days లో మీ అచీవ్మెంట్స్ ఏంటి అని అడిగితే లోకేష్ గారు దానికి చాలా భిన్నమైన ఆన్సర్ ఇచ్చారు. అదేంటి అంటే ఫస్ట్ 100 days యూజ్ టు రీస్టోర్ ద కాన్ఫిడెన్స్. చూడండి, ఇది మంచి ప్రభుత్వం, మేము ఏదో అద్భుతాలు చేసామని ఇక్కడ ఊదర కొడతారు. నేషనల్ మీడియాతో ముఖ్యమంత్రి తనయుడు క్యాబినెట్ మంత్రి లోకేష్ మాట్లాడుతూ చెప్పే మాట ఏంటంటే వీ హ్యావ్ రీస్టోర్ ది కాన్ఫిడెన్స్ అంటున్నారు. మరి మంచి ఎక్కడ జరిగింది? మంచి ఏం చేశారు మీరు? అంటే కాన్ఫిడెన్స్ రీస్టోర్ చేసేదానికి మీకు 100 అసలు ఎక్కడ కాన్ఫిడెన్స్ ఎక్కడ ల్యాక్ అయిందని మీరు రీస్టోర్ చేస్తారు? అసలు మీ వల్ల కాన్ఫిడెన్స్ సన్నగిలింది ప్రజల్లో. ఎందుకు? వరద సహాయక చర్యలు మీరు లేరు, 6 గ్యారెంటీలని మోసమైన హామీ ఇచ్చి వచ్చి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయాల, మతపరమైన రాజకీయం చేసి జనాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రకంగా ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గించారు. ఎక్కడ రీస్టోర్ చేశారు మీరు అసలు? సో వాళ్ళు చేస్తున్న పనులకి, వాళ్ళు చేసుకుంటున్న పబ్లిసిటీకి, గ్రౌండ్ రియాలిటీకి క్వైట్ కాంట్రాస్ట్, నక్కకు నాగలోకు అని అనుకున్నంత డిఫరెన్స్ ఉంది. సో వీళ్ళు ఏదో భ్రమల్లో ఉన్నారు, మాది చాలా నంబర్ పరంగా ఎక్కువ ఉంది అనేసి. నంబర్స్తో ప్రజలకు సంబంధం లేదండి. 2019లో చూసాం కదా, 23 వచ్చింది. మళ్ళీ ఇంకో 4.5 years అంతే. ఇంకా ఏదైనా జరగచ్చు. వీళ్ళు ఈ ధోరణిలో కానీ వెళ్తే ఖచ్చితంగా బ్రూటల్ డిఫీట్ని చవిచూస్తారు వీళ్ళు. ఇప్పటికే వాళ్ళకి రావాల్సినవి రావట్లేదని ఫీల్ అవుతున్నారు పబ్లిక్. ఇప్పటివరకు వచ్చేసేటి దాదాపు
అదే కంటిన్యూటీ అవును. గవర్నెన్స్ ఉండుంటే వైసీపీని ఉండుంటే తల్లికి అమ్మఒడి కంటిన్యూ అయ్యేది, మహిళలకు వెళ్ళే డ్వాక్రా రుణాలు వెళ్ళేవి, విద్యా దీవెన వచ్చేది. విద్యా దీవెన వచ్చేది, అవి కంటిన్యూ అయ్యాయి కదా. వీళ్ళు వచ్చి అది ఏది ముందుకు వెళ్లకుండా ఆపేశారు కదా. అన్ని స్ట్రక్ అయిపోయినాయి. పబ్లిక్ కావాల్సింది అదే కదా. పబ్లిక్ ఏం పట్టించుకోరండి. అల్టిమేట్ గా వాళ్ళకు ఇస్తామన్నాయి ఇచ్చారా లేదా అనేది చూస్తారు. అవునంతే. కరప్షన్ ఎంత తగ్గిందని చూస్తారు, మా టైం ఎంత సేవ్ చేశారని చెప్తున్నాను కదా. ఇందాక నేను వాలంటీర్స్ అండ్ గ్రామ సచివాలయం చెప్పేటప్పుడు పబ్లిక్ టైం చాలా సేవ్ అయింది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి బ్యాడ్ గా రూల్ చేశారంటున్నారు కదా. ఈ రోజు మీరు చేస్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బాటలని ఇల్లు తిరిగి మీరు కూడా పెన్షన్ పంచుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి చేసింది మంచిదే కదా. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, చాలా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.